హరి ఓం. ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. పరమ పవిత్రమైన మీ పాదాలను దర్శిస్తే చాలు, సకల పాపాలు రామాచార్యులు ఆయన్ని కవి గాయక వైతాళికుణ్ణి పొగిడేంత శక్తి, ఆయన గురించి చెప్పేంత జ్ఞానం మనకు లేదు. కానీ ఆయన జ్ఞానం అంతా భాండాగారం, వేదాలతో నిండిన భాండాగారం. వేద పురుషుడు, పరమ పురుషుడు, గోపాల బాలుడైనాడు. పరమ పురుషుడు, గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట మొద్దుగారే ఇదిగో పరమ పురుషుడు. వేద పురాణములలో విహరించే దేవుడు, పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అలబ్రహ్మము. శ్రీదేవి పాలిట చేగే నిదానము, చేరదీసి యశోదకు శిశువాయని దీవు. పరమ పురుషుడు, గోపాల బాలుడైనాడు. మురహరుడు ఎదుట మొద్దుగారే ఇదిగో పరమ పురుషుడు. శ్రీకృష్ణం వందే జగద్గురు. నమో నారాయణాయ. అయ్యా, ఇలాంటి జీవితాలు, తల్లిదండ్రుల ఆదరణ లేదు, లేకపోతే వాళ్ళకి సంతానమే లేదు, పెళ్లి కాలేదు, ఏమో తెలియదు. మనం అలా ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉంటే, ఎస్పెషల్లీ దేవాలయాల సమీపంలో ఎంతమంది, ఎంత వృద్ధులే రోడ్ల మీద పడుకొని ఉంటారు. అటువైపు ఇటువైపు పడుకొని దొలుతూ పొలుతూ ఉంటారు. ఒక దగ్గర అయితే బాధాకరమైన సన్నివేశం. ఎంత బాధ అంటే, అది భగవంతుడు ఇలాంటి వాళ్ళని చూపెడుతున్నాడు, ఇలాంటి వాళ్ళకి నేను సహాయం చేయలేకపోతున్నామే అని కొంతమంది జాలి దయ కరుణ ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సంపద లేదనుకుంటుంటారు. సంపద ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో కొద్దిగా చెయ్యాలి. వాళ్ళు ఏం చేస్తారు, లేని స్థితిలో ఒక వృద్ధుడు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర, అమ్మవారి టెంపుల్ దగ్గర రోజు పోతూ వస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అక్కడ ఒక వ్యక్తి, వృద్ధుడు, కాళ్ళు చేతులంతా పీక్కుపోయి ఉంది, మొహం అంతా కూడా పడుకొని ఉన్నాడు. పడుకొని అలా చూడలేని స్థితిలో ఉన్నాడు. మాసిపోయిన గుడ్డలు, చుట్టూ ఈగలు, ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉన్నాడు అక్కడ పరిస్థితి. అతన్ని లేపి పక్కన కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు, వచ్చి లేపాడు. లేపి లీ అన్నాడు. అక్కడ ఒక వ్యక్తి కారులో అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి 100 రూపాయలు ఏదో ఒక కాగితం చూపించాడు. అంతే. అది ఎప్పుడు చూసినట్లేదేమో పాపం. పేపర్లు ఏరుకుంటూ, ఈ యొక్క ప్లాస్టిక్ గోదాలు ఏరుకుంటూ, ఇటువంటి వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోవాలి? ఎవరి ధర్మం ఇది? అనేక విధాలైనటువంటి అనాథ శరణాలు ఉన్నాయి. ఈ యొక్క మన మదర్ తెరెసా సేవా సంఘాలు ఉన్నాయి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఇంకొక దగ్గర అయితే హృదయ విదారకమైన సన్నివేశం. భార్యాభర్తలు ఇద్దరు కూడా వయసు అయిపోయి భిక్ష వెతుకుంటూ ఉండేవాళ్ళు, అటు రోడ్ సైడ్ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత చూస్తే ఆ భార్య మరణించడం, పైన దుప్పటి కప్పేస్తున్నాడు. చూస్తూ జాలిగా చూస్తున్నాడు. ఎవరు వస్తారు? ఇక ఏ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరో వచ్చి ఆనందం తీసుకెళ్ళాలి. ఇతను కూడా బక్క చిక్కిపోయి, సరైన గుడ్డలు లేవు, ఆహారం లేదు. అందరూ చూస్తూనే వెళ్తూనే ఉంటారు, చూస్తూనే వెళ్తూనే ఉంటారు. అయ్యా, మనిషి జంతువునైనా కూడా ఎవరో అంత సహాయం చేస్తారు, మనిషి చేయలేదా? ఇలా మనకు అనేక భయంకరమైన దృశ్యాలు కనబడుతూ ఉన్నా అనేక మంది పట్టించుకోరు. ఎందుకంటే మానవులలో మానవత్వం నశించింది. మానవులలో మానవత్వం అధిక శాతం నశించింది. ఏ 10% ఉండేవాళ్ళే అలా ఆలోచిస్తారు. వాళ్ళు మన తల్లిదండ్రులు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు,
ఏ తల్లిదండ్రులు వీళ్ళని విడిచిపెట్టారో, ఏ బిడ్డలు ఈ ఈ తల్లిదండ్రులు బయట తరిమేశారో ఈ ఆలోచన ఎవరికి రాదు. ఆ 100 రూపాయలు తీసుకున్న వ్యక్తి పైకి లేచి కారు పక్కనే నిలబడి నమస్కారం చేస్తున్నాడు. చేసి కంట్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెట్టుకుంటే పక్కన ఇంకొక వ్యక్తి వచ్చాడు. దొరగా నాకు 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 అన్నాడు. సరే అతనికి కూడా ఏదో కొంత ధనం చేతిలో పెట్టాడు. వాళ్ళు ఎలా చూస్తున్నారంటే భగవంతుడిని చూసినట్లుగా చూస్తున్నారు. ఆశీర్వదించారు. మళ్ళీ ఏమి ఆశీర్వదించారని, భగవంతుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. అటువంటి కష్ట పరిస్థితుల్లో వాళ్ళ నోటి నుంచి కూడా సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత చూపిస్తారు. అలాంటి వృద్ధులు కానీ పసిపిల్లలు కానీ అనేక మంది. కానీ మనం ఎంతన్నా చేసినా ఏం చేసినా కనీసం మాట మాత్రం కూడా మంచి చేసావు అనరు. అక్కడ కూడా విమర్శిస్తారు. నీకే ఉందని అక్కడ పంచుతున్నావా పోయి అని అంటారు. ఇలా లోకం అనేక విధాలైంది. ఈ విధంగా మంచి చేస్తే ఈ కాలం శత్రువులుగా మారిపోతున్నారు. మంచి వాళ్ళు అవుతారు అనుకున్నప్పుడు మన యొక్క ప్రతిఫలాన్నిగా వాళ్ళు ఏం చేస్తారంటే శత్రువులుగా మారుతున్నారు అధిక శాతం మంది. మంచి చేస్తే మంచిని తిరిగి ఇవ్వటం లేదు, రావటం లేదు లోపల నుంచి. నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు.